రోజు రోజుకు వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషయం ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడే కాదు, కొన్ని రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయి ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో మస్తు ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలో రోజుకు సగటున 464 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు చనిపోతున్నారని అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ సోగా 2024లో ఈ వివరాలు వెల్లడించింది. 2021లో మన దేశంలో 1.7 లక్షల మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. రోజుకు సగటున 464 మంది చనిపోయారని తెలుపగా వాయు కాలుష్యమే ప్రధాన కారణమని తెలిపింది. వాయు కాలుష్యంతో న్యూమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, ఆస్తమా సోకుతున్నట్లు తెలియజేసింది. రోజురోజుకి జనాభా పెరుగుతున్నా ప్రజలు మాత్రం చెట్ల పెంపకాన్ని చేయకుండా వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయి అసువులు బాస్తున్నారు. మానవాళిని కాలుష్యం